పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరూ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారము కొన్ని ప్రసంగ వాక్యాలు జ్ఞాపకం చేశాము. మరలా అదే అంశాన్ని మీ మధ్యకి తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. మరలా చదువుకుందాం. హోషేయ రాసిన గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతం మీద దాని వేళ్ళు తన్నునట్లు తమ వేళ్ళను తన్నుదురు. యేసయ్యా, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వాక్యాన్ని చెప్పగలిగే జ్ఞానము నాకు దయచేయండి. నా మాటలు మరుగుపరచండి, నీ మాటలు మాకు దయచేయమని ఎవరైతే వింటున్నారో వారి హృదయాలు తెరవండి ప్రభువా. సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినునన్నావు. వినగలిగిన చెవులు దయచేయండి. ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కాకుండా ఈ ప్రయాసను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్యా అతి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, గమనించుదాం. హోషేయ రాసిన గ్రంథములో ఈ 14వ అధ్యాయం 5వ వచనములో చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును అని జ్ఞాపకం చేస్తున్నాడు. చెట్టు అనగా మానవుడు లేక మనిషి, మంచు అనగా పరిశుద్ధాత్మ దేవుడు, నీరు అనగా దేవుని వాక్యం. ఇక్కడేమంటున్నాడంటే దేవుడు చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి తోడుగా ఉంటాను, నేను అతనికి తోడుగా ఉంటాను. యాకోబుతో దేవుడు అన్నాడు, యాకోబు అనగా మోసగాడు. యాకోబు అనగా మోసగాడు. మొదటగా అన్నను మోసం చేశాడు, ఆ తర్వాత తండ్రిని మోసం చేశాడు, ఆ తర్వాత మామను మోసం చేశాడు. దేవునితో పోరాడడానికి ఇష్టపడ్డాడు. ఒక రాత్రంతా దేవునితో పోరాడుతుంటే దేవుడు యాకోబు పేరు అడిగాడు. నీ పేరేమిటంటే, నా పేరు యాకోబు అనగా మోసగాడిని ఒప్పుకున్నాడు. తండ్రి దగ్గర ఒప్పుకోలేకపోయాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, నేను యాకోబును మోసగాడిని. అప్పుడు దేవుడు యాకోబును కాస్త ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు అనగా దేవుని అతడు తోడు. ఇక్కడ దేవుని వాక్యానుసారంగా జీవించే వారిని, దేవుని సన్నిధిలో తమ పాపములు ఒప్పుకొని ఆయన వైపు తిరుగు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. ఇంకో మాట అంటున్నాడు, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పము, ఇప్పుడు అలా గమనించండి. తామర పుష్పము ఎక్కడ ఉంటుందంటే ఆ చెరువులో, ఆ నేల అడుగు భాగంలో ఉంటుంది, బురదలో ఉంటుంది, నీళ్ళ మధ్య ఉంటుంది. కానీ ఆ బురదలో నుండి, ఆ నీళ్ళలో నుండి అది పైకి వస్తుంది. దానికి ఏమాత్రము బురద అంటుకోదు, ఏమాత్రము నీళ్ళు అంటుకోవు. ఆ బురదలో నుండి అది వికసిస్తుంది, అది పరిమళిస్తూ ఉంది. ఈ లోకము బురద వంటిది. బురద లాంటి ఆలోచనలు, పాపము, లోకములో శాపము, పాపము. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, నువ్వు బురదలో ఉన్నా, అన్యుల మధ్య ఉన్నా, పాపుల మధ్య ఉన్నా, దేవుడిని ఎరగని వారి మధ్యలో ఉన్నా, వాటేంటి అంటకుండా నువ్వు తామర పుష్పము వలె పెరుగునట్లు అతడు అభివృద్ధి చెందుతాడు. తామర పుష్పము చాలా త్వరగా పెరుగుతుంది. గమనించండి, చాలా త్వరగా పెరిగిపోతుంది అది. ఆ విధంగా నువ్వు పెరుగుతావు, దేవుడు నీకు మంచు వలె తోడుగా ఉంటే. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఓ చెట్టు శాశ్వత కాలం ఉండాలి అంటే అది స్థిరముగా బలముగా ఉండాలి, అది బాగా వేరు తన్నాలి.
దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. మరి కొన్ని విత్తనములు మన్ను రాతి నేలను పడ్డాయట. అవి మొలిచేయి కానీ సూర్యుడు ఉదయించగానే అవి ఎండిపోయే కారణం అంటే దాని వేరు లోపలికి తనలేదు. ఆ వేరు తనడానికి రాతి నేల అడ్డంగా ఉంది. ఇప్పుడు ఒక చెట్టు పైకి ఎంత కనబడుతుందో లోపలంతా వేళ్ళు విస్తరించి ఉంటాయి. మా తండ్రి గారు బిషప్ రెవరెండ్ సంగీతరావయ్య గారు, సత్యవేదమ్మ గారు 7 రాష్ట్రాలు తిరిగినవాడు. మరి జిల్లాలన్నీ తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించినవాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పిల్లలు వినండి, నేను కష్టపడి సేవ చేశాను. కారులు లేవు, ప్రయాణ సౌకర్యాలు లేవు, సరైన ఆహారం లేదు, పూట భత్యము బాట ప్రయాణం. ఏ పూట భోజనం దొరుకుద్దో అక్కడ భోజనం చేసి నడవగలిగినంత దూరం వెళ్ళి అక్కడ సేవ చేయడం. మేము కష్టపడి పని చేశాము. 50 సంవత్సరాల కిందకు దన్నాం ఏర్లు వలె. మా ప్రార్థన, మా ప్రయాస మమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. ఈరోజు మేము దేవుని సేవ పరిచర్య చేస్తున్నామండి. ఆ పెద్దల సేవ, వారి పరిచర్య, వారి ఆశీర్వాదమే, వారి ప్రార్థనే. వారే సంఘాలైతే పనిచేశారో, సంఘాలైతే ప్రారంభించారో వాటిని మేము కొనసాగించగలుగుతున్నాం దేవుని కృప వలన. కనుక లెబనోను పర్వతము దానికి వేళ్ళు తన్నునట్లు తమ వేరులు వారు తంతారు. వేరు లేని చెట్టు పడిపోతుంది, వేరు లేని చెట్టు విరిగిపోతుంది, కూలిపోతుంది. అందుకే యోబు చక్కని మాట అంటున్నాడు. చూడండి, యోబు రాసిన గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనములో నా వేలు చుట్టూ యోబు చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నా వేర్లు చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును. యోబు, నేను చెట్టునైతే నాకు వేర్లున్నాయి, కొమ్మలున్నాయి, నా వేర్లు చుట్టూ నీళ్లు వ్యాపించు. నీరు అనగా దేవుని వాక్యము, నీటి వారన నాటబడిన అనుభవము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు నీటి వారన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. విస్తారమైన నీరు వలన తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. యేసేబు ఓట యొద్ద ఫలించాడు. పిల్లరా గమనించండి, నేను చెట్టునైతే నా వేర్లకు నీళ్లు వ్యాపించునుగాక. తర్వాత ఇంకో మాట అంటున్నాడు, మంచు నా కొమ్మల మీద నిలుచునుగాక. నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలే నా కొమ్మలు. అమ్మలు అయ్యలు కదా, మగ పిల్లలైతే అయ్యలు, ఆడపిల్లలైతే అమ్మలు. నా కొమ్మలు, నా రెమ్మలు, మంచు దేవుని పరిశుద్ధాత్మ వారి మీద నిలుచునుగాక. యోబు ఎంత చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత అంటున్నాడు, మంచు నా కొమ్మల మీద ఉన్నది కనుక నా పిల్లల విషయములో, వ్యాపార విషయములో, కుటుంబ విషయాలలో ఎడతెగని ఘనత కలుగుతూ ఉన్నది. పిల్లరా గమనించండి, మన పిల్లలు అభివృద్ధి మనకు ఘనత, మన పిల్లల క్షేమమే మనకు ఘనత. ఘనత ప్రభావములు దేవుని సన్నిధిలో ఉన్నవి. దేవుడు అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నాకు మహిమ, నా దేవునికి, నా తండ్రికి మహిమ కలుగుతుంది. అవును, కనుక మన పిల్లలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి.
కనుక యోబు చక్కని మాట, నా వేళ్లకు నీళ్లు వ్యాపించునుగాక. ఇందులోనే హోషేయ రాసిన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, వెలువ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఎంత చక్కని మాటలండి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో, ఆయన ఎవరికి మంచుగా ఉంటాడో అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. మన పిల్లలు విశాలంగా పెరుగుతారు. ఒలీవ చెట్లు కలిగిన సౌందర్యము అతనికి లేక అతని పిల్లలకు కలుగుతుంది. ఏమిటి ఒలీవ చెట్లుకున్న సౌందర్యము? న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే, చెట్ల మీద రాజుగా ఉండడానికి ఒలీవ చెట్టుని పిలిచినప్పుడు ఒలీవ చెట్టు ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మమ్మునేలుమని ఒలీవ చెట్టు నడగగా, ఒలీవ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వలన నరులను సన్మానించుదురో, ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజుగా ఉండి నేను ఇటు అటు ఊగడానికి నేను వచ్చేదనా. చెట్లు తిరగడానికి ఇష్టపడతారు, చాలామంది తిరగడానికి ఇష్టపడతారు. కానీ ఒలీవ చెట్టు అంటుంది, నేను దేవుణ్ణి గణపరచాలి, నేను దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన పిల్లల్ని మహిమపరచాలి, నా తైలము నీయాలి, వారిని సుగంధముగా మార్చాలి, పరిమళ వాసనగా చేయాలి. నా తైలము నీయక మాని మీతో తిరగడానికి నేను వస్తానా, మీకు నాయకుడిగా నేను వస్తానా, అది నా పని కాదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒలీవ చెట్టు కలిగిన సౌందర్యము అతనికి కలుగును. ఒలీవ చెట్టుకి ఇంకో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, నోవాహు జలప్రలయములో వృక్షాలు మహావృక్షాలు కూలిపోయేవి, కానీ ఒలీవ చెట్టు మాత్రము అది కూలిపోలేదు, చచ్చిపోలేదు. పౌరం తిరిగి వస్తున్నప్పుడు ఆ ఒలీవల కొమ్మను మాత్రం తీసుకొచ్చింది ఒలీవల చెట్టు. యేసు ప్రభు వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. తను ఎక్కువగా ప్రేమించే ఆ స్థలం ఏమిటంటే ఒలీవల కొండ. ఎందుకంటే అది చావులేని చెట్టు, శాశ్వత కాలం ఉండే చెట్టు. కొన్ని చెట్లు చూస్తున్నాము, వింటున్నాము, వేల సంవత్సరాల చెట్లు యెరూషలేములో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. పిల్లారా, ఈరోజు చాలామంది ఆరోగ్యకరంగా ఉండడానికి ఒలీవ నూనె వాడుతున్నారు, ఖరీదైన నూనె. ఆహారానికి కానీ, ఆరోగ్యానికి కానీ, సౌందర్యానికి కానీ. అలాంటి నా శ్రేష్టమైన తైలము నీయకమా అని నేను చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు తిరుగుదనని జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత చదవండి ఇంకా ఇందులోనే 14:7 చదువుకుందాం. హోషేయ రాసిన అతని నీడనందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వాడు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసించుదురు, లెబనోను ద్రాక్ష రసము వలె వారు పరిమళించుదురు. ఎంత చక్కని మాట అండి. లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును, అతని నీడయందు నివసించువారు మరలవత్తురు, ధాన్యము వలె వారు ములుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసించుదురు, లెబనోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళించుదురు. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మన జీవితము సువాసనకరముగా ఉంటుంది, మధురకరముగా ఉంటుంది. మన దగ్గరకు వచ్చేవారు మరలా వస్తారు. ఎవరైనా ఒకరింటికి వెళ్ళకపోతే రెండోసారి వెళ్ళబుద్ధి కాదు, కానీ కొందరింటికి మాత్రం మరలా మరలా వెళ్ళాలనిపిస్తుంది. అది ద్రాక్ష రసముకున్న సువాసన. కనుక పులారా గమనించండి, దేవుని సన్నిధి మనకు ఉంటే ఎంత ఆశీర్వాదము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనంలో మాట జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి.
నా ఉపదేశము వానవలే కురియును. వానవలే కురియును. వాక్యము నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు. లేత గడ్డి మీద పడు. చినుకుల వలెను పచ్చిక మీద కురియు. వర్షము వలెను ఉండును. ఓహో, ఎంత చక్కని మాట అండి! ఎంత దివ్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు దేవుడి రోజు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం వినకూడదు, చదవకూడదు. అంత శ్రేష్టమైన మాటలను దేవుడి రోజు మనకి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పిల్లారా, మనం గమనించినట్లయితే నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు. చినుకు వలెను పచ్చిక మీద కురియు. వర్షము వలె ఉండును. దేవుని వాక్యము నీళ్ళు వలె ఉంటుంది, మంచు వలె ఉంటుంది, లేత గడ్డి మీద పడు. చినుకు వలె ఉంటుంది, పచ్చిక మీద కురియు. వాన వలె ఉంటుంది. షారోను గొర్రెలకు మేత భూమి. దావీదు ఈ పచ్చిక అనుభవంలో ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయనను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు పిల్లారా. కనుక పిల్లారా, గమనించినట్లయితే మరి దేవుని మాటలు శ్రేష్టమైనవి, విలువైనవి, బలమైనవి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇందులోనే 133వ కీర్తనలో ఇంకో మాటను జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనాకారుడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అంచుల వరకు, అంగీలు అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. తర్వాత అమ్మా, సియోను కొండల మీదకి దిగివచ్చు. ఏ మంచు? ఏ మంచు? హెర్మోను మంచు వలె ఉండును. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సియో సహోదరుల ఐక్యమత్యం కలిగి ఉండటం వలన, కుటుంబం ఐక్యమత్యం కలిగి ఉండటం వలన, సహోదరుల ఐక్యమత్యం కలిగి ఉండటం వలన అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఈ మంచు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవముండునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పిల్లరా, గమనించుకుందాం. అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నన్ను నింపుతున్నాడు. ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనంలో చూసుకున్నట్లయితే యాకోబును తండ్రి దీవిస్తున్నప్పుడు ఏమని దీవించాడో ఇక్కడ చూద్దాం. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొని అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతని దీవించి ఇట్లా నేను, ఓ నా కుమారుడా, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంటుంది. ఆకాశపు మంచు భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ చేను మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి, నీ సంఘం మీదకి ఆకాశపు మంచు కుమ్మరించబడుతుంది. పిల్లరా, గమనించండి. ఈరోజు దేవుని మంచు బలముగా మన మధ్యలో ఉన్నది. పిల్లరా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు మనం కూడుకుంటారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు, ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర తిరిగి వస్తారో మంచు వలె, చెట్టుకు మంచు ఉన్నట్లు దేవుడు వారికి తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు కావాలా? డబ్బు కావాలా? దేవుడు కావాలా? అధికారము కావాలా? దేవుడు కావాలా? లోకం కావాలా? పిల్లరా, గమనించండి. లోక పరిస్థితి మారిపోతుంది.
లోక అలవాట్లు మారిపోతున్నాయి. మనుషులకి నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, మంట, వేడి, సెక, పొల్యూషన్ పెరిగిపోతుంది. మనుషులు ఏసీలు పెట్టుకుంటున్నారు. కృత్రిమమైన మంచు ఇది, కానీ ఫెయిల్ అయిపోతున్నాయి ఏసీలు. ఎందుకంటే ఆ వేడి పెరిగిపోతూ ఉంది. కానీ దేవుడి మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వడం. ఇశ్రాయేలుకి దేవుడు మంచు వలె ఆహారం వారి మీద కుమ్మరించాడు. కనుక చివరిగా ఈ మాటలు మరోసారి జ్ఞాపకం చేసుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హోషేయ రాసిన గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చెట్టుకు మంచు ఉన్నట్లు చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. నేను అతనికి ఉందును. దేవుడు నీతో నాతో ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలుసా? ఈ విధంగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఆ విధంగా మనం ఉండాలి అంటే సహోదరులు ఐక్యమత్యము కలిగి ఉండాలి. యాకోబు తండ్రిని సంతోషపెట్టేవాడిగా ఉన్నాడు, తండ్రిని తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. ఆ సంతోషములో, ఆ తృప్తిలో ఆయన దీవిస్తున్నాడు. ఆకాశపు మంచు నీ మీద. ఈరోజు చెట్ల మీద మంచు పడుతుంది. తెల్లవారులేసి చూస్తే అవి చెట్లకి చాలా అవసరము. అంతకన్నా ఏ శ్రేష్టమైన మంచుగా దేవుడు తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎంతమందికి కావాలి ఈ పరిశుద్ధాత్మ? ఎంతమందికి కావాలి ఈ మంచు? ఎంతమందికి కావాలి ఈ వర్షం? సిద్ధముగా ఉంది పిల్లారా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో 17వ వచనములో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంత్య దినములలో నేను మనుష్యులందరి మీద ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించుదురు కనుక వారు ప్రవచించెదరు. ఏ చెట్టుకైతే దేవుడు మంచు వలె ఉంటాడో, ఏ చెట్టులో కొమ్మకి దేవుడు మంచును కుమ్మరిస్తాడో, వారు ఎలా ఉంటారంటే ప్రవచించేవారిగా ఉంటారు, దర్శనములు గలవారిగా ఉంటారు, కలలుగనేవారిగా ఉంటారని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియా దేవుని సంఘమా, సమాజమా, ఒక పక్కన ఆపద తరుముకొస్తుంది, శ్రమలు తరుముకొస్తున్నాయి, ఒక పక్కన మరి అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి. ఏది ఏమొచ్చినా మనము దేవునితో ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. మనము నిర్దోషులముగా ఉండాలి, పాపము లేని వారముగా ఉండాలి, దేవునికి ఇష్టముగా ఉండాలి. మనము దేవుని వైపు తిరిగే వారముగా ఉండాలి. చాలామంది మనుషులను తిప్పునట్లుగా మనం ఉండకూడదు. మనము దేవుని వైపు తిరగాలి, దేవుడు మన వైపు తిరుగుతాడు. ఒక్కోసారి ప్రభా మేము తిరగలేమయ్యా అంటారేమో. విలాప వాక్యములు ఆఖరి వచనములు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా కలుగ చేయము. యెహోవా నీవు మమ్మును త్రిప్పిన ఎడల మేము తిరుగుదుము, మేము తిరిగెదము. మనం తిరిగితే దేవుడు మనల్ని తిప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజు హృదయం దేవుని చేతిలో ఉంది. ఆయన చిత్తానుసారంగా త్రిప్పే దేవుడు ఆయన. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో ఆయన మంచు మన మీద, మన పిల్లల మీదకి దిగుతుంది. మన పూర్వస్థితి అనగా నయమాను పూర్వస్థితి చిన్నపిల్లల దేహములే మారిపోయింది. ఆరోగ్యము, బలము, శక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు నీకు నాకు తోడుగా ఉండునుగాక. మంచు వలె ఆయన మనల్ని ఆవరించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. సుధలో పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నా వేర్లకు
నీడు ఆవరించునుగాక. మంచు నా అమ్మ కొమ్మల మీదకి దిగునుగాక. నా పిల్లల వల్ల నాకు ఘనత కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ఏర్పాటు మాకును మా పిల్లలకు దయచేయమని, మా సంఘాలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. పిల్లారా గమనించండి, మరి 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 26, 27, 28 తారీఖుల్లో మరి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ముగ్గురోడు దగ్గర మరి షారోను ఉద్యమ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రండి, మీటింగుల్లో పాల్గొని శ్రేష్టమైన వాక్యాన్ని వినండి. మరి దైవ సేవకులు మన మధ్యకు వస్తూ ఉన్నారు. మరి ఆజాము నుంచి దైవ సేవకులు డాక్టర్ కుమార్ రాజ్ కొమనాపల్లి, గొప్ప దైవజనులు, దేవుని చేత వాడబడుతున్న వారు, అనేక ప్రాంతాల్లో విరివిగా దేశ విదేశాల్లో వాడబడుతున్న దైవ సేవకుడు మన మధ్యకు వస్తూ ఉన్నారు కనుక మీరు రావాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే దైవజనులు బిషప్ యేసురత్న రాజకుమారయ్య గారు, షారోన్ మినిస్ట్రీస్ పాలకొండ, మరి పాలకొండ డివిజన్ పాస్టర్షిప్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, ఆయన మన మధ్యకు రాబోతున్నారు. దైవ సేవకులు బిషప్ గాలిపోతు డానియల్ గారు, గ్రేస్ టవర్ మినిస్ట్రీ, ఆయన మన మధ్యకు రాబోతున్నారు. రెవరెండ్ షారోన్ చక్రవర్తి అయ్య గారు హైదరాబాద్ మన మధ్యకు రాబోతున్నారు. దయచేసి గమనించండి. దైవజనులు అపోస్తులు రాయపూడి రాజారావయ్య గారు ప్రారంభించిన సేవా పరిచర్య, మరి వారు 116 సంవత్సరాలు జీవించి 85 సంవత్సరాలు సేవ చేసి మరి ప్రభు పిలుపు అందుకున్నారు. మరి దాదాపు 50 సభలు ఆయన చేశారు. ఆయన తరువాత ఆ సేవను కొనసాగించడానికి దేవుడు కృప ఇచ్చాడు. కనుక సభల కోసం ప్రార్థన చేయండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఓకే.